మనం సమస్యలపైన పోరాడతాం, అన్యాయాల్ని ఎదురిస్తాం, అక్రమాలని ప్రశ్నిస్తాం. కానీ దానికి కొన్నిసార్లు పరిష్కారం దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ కొంతమందికి సమస్య ఏంది, ఆ సమస్యకి సొల్యూషన్ ఏంది అనేది ఫుల్ క్లారిటీ ఉంటుంది. దాంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. అందులో ఒక కేటగిరీ కూడా ఉంటుంది. చూసారు కదా, ఈయన మన వైస్ టీవీలో వచ్చే ప్రక్షాళన ప్రోగ్రామ్ టైప్ అన్నట్టు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఎప్పుడైతే హెల్మెట్ ఉండదో అప్పుడు నన్ను చలాన్ కట్టమంటే కడుతున్నా, ఎప్పుడైతే పొల్యూషన్ చెక్ చేసినప్పుడు నాకు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే దానికోసం అనేసి ఫైన్ వేస్తే ఫైన్ కడుతున్నా, మరి ఇప్పుడు ఈడ గుంతలు పడ్డే, రోడ్లు మంచిగా లేవు, నాకు ఫైన్ కట్టుండ్రి, ఇప్పుడు దీనికి సొల్యూషన్ నాకు కావాల్సిందే అని ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద కూర్చుండు. ఈ సంఘటన జరిగింది కరీంనగర్ నుంచి జగిత్యాల పోయే రోడ్డు పైన. ఈయన పేరు కోట శ్యామ్ కుమార్. ఇది ఫస్ట్ కేటగిరీ అన్నట్టు. వీళ్ళేంది అని అంటే, ఇప్పుడు నా సొల్యూషన్ ఏందో నాకు దొరికేంత వరకు ఇడికి వెళ్ళివ్వను అని చెప్పేసి అక్కడ కూర్చున్నారు కదా. ఇప్పుడు 2వ కేటగిరీ వ్యక్తి ఏంది అని అంటే, నాకు మాత్రం ఎటువంటి నమ్మకం లేదు దొరా, నా సొల్యూషన్ నేను ఎత్తుక్కుంటా అనే రకం అన్నట్టు. చూడు, చూసినరా, మీ ఫ్యాన్లు పని చేస్తాయో పని చేయవో 12 గంటల జర్నీలా మొత్తం అంతమంది జనాలల్లా చెమట వాసనకు చచ్చిపోతాము, ఇక మీరు ఏం చేస్తారో చేయరో నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రం నా కూలర్ నేను పట్టుకొచ్చుకుంటా అని కూలర్ పట్టుకొచ్చుకొని మంచి గాలిగా వండుకుంటాను. సో ఫైనల్గా వీళ్ళిద్దరిని చూస్తే ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, అన్నీ అర్థమైపోయిన తర్వాత, సమస్తం తెలిసిన తర్వాత ఇంకా ఆవేశపడితే ఆయాసం తప్పితే ఏమీ రాదు అన్న విషయం అర్థం చేసుకొని ఆయననేమో ప్లకార్డ్ పట్టుకొని కూర్చుండు సొల్యూషన్ కోసం, ఈయననేమో నా దగ్గరనే నా సొల్యూషన్ ఉంది అని చెప్పి ఆరాంసే వండుకుండు.